గత బుడమేరు వరద సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏదైతే సిపిఎం ఉందో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఎంతోమందికి అన్నదానం చేయటం కానీ బాధితులను ఆదుకోవడంలో కానీ చాలా కృషి చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కృష్ణానది ప్రకాశం బ్యారేజీకి వరద ముంపు భారీగా వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ అక్కడ బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మనమైతే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు గారి దగ్గర ఉన్నాం. బాబురావు గారితో మాట్లాడి అసలు ఈ బుడమేరు వరద గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. గతంలో బుడమేరు వరదని ఒక జల ప్రళయం సృష్టించింది విజయవాడలో. ఇప్పటివరకు ఆపరేషన్ బుడమేరు అయితే ఒక అడుగు ముందుకు పడలేదు. దాని గురించి ఎలా స్పందిస్తారు సార్? దాదాపుగా సంవత్సర కాలం గడిచింది, కానీ ప్రభుత్వంలో కనీసమైనటువంటి స్పందన కూడా లేదు. వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు తిరిగారు, హడావిడి చేశారు, కోట్లు ఖర్చు పెట్టామన్నారు, జనమే 100 కోట్లు ఇచ్చారు, సహాయం చాలామందికి అందలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని 7,000 కోట్ల రూపాయలు కావాలని అడిగారు, ఒక న్యాయ పైసా వరకు ఇచ్చినట్టుగా సమాచారం ఏమీ లేదు. అలాగే బుడమేరు ముంపు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం నిధులు మళ్లించేసింది, అందువల్లనే వరద వచ్చిందని చెప్పారు. కానీ ఈ సంవత్సరంలో వీళ్ళు ఏం చేశారు? ఆపరేషన్ బుడమేరు అంటే ఒక సమగ్రమైన చర్యలు తీసుకోవాలి. బుడమేరు ముంపు మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దీని మీద ఒక గతంలో 1960 దగ్గర నుండి మిత్రా కమిటీ నివేదికలు ఉన్నాయి, ఆ తర్వాత ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా పెరిగిన మార్పులను బట్టి కొన్ని నివేదికలు తయారు చేయొచ్చు. బుడమేరు మళ్ళీ రాకుండా ఉండాలంటే అసలు వెలగలేరు రెగ్యులేటర్కి ఎగువనే ఒక రిజర్వాయర్ నిర్మించాలి అని ఒక ప్రపోజల్ ఉంది. దాని మీద ప్రభుత్వ వైఖరి ఏంటి? అలాగే బుడమేరు ఇప్పుడున్న సిటీలోంచి వెళ్ళే కాలువ కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకొక కెనాల్ లాంటిది తవ్వాలని ఇంకో ప్రపోజల్ ఉంది. ఇప్పుడు కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ కట్టినట్టే బుడమేరు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. లోతు చేయాలి, వెడల్పు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. బుడమేరు నుండి కృష్ణానదిలో కలిసే డైవర్షన్ ఛానల్ ఇప్పుడు లోతు వెడల్పు సరిపోవట్లేదు, అవి పెంచాలి. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర అదనంగా నీరు నిల్వ ఉండే సామర్థ్యం పెంచాలి. ఇన్ని రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటే వాటికి నిధులు 5,000 కోట్లు అవసరమవుతాయి. మరి ప్రభుత్వం నిధులు కేటాయించిందా? లేదు ప్రాజెక్ట్ నివేదిక ఆమోదించారా? టెండర్లు పిలిచారా? ఇంతవరకు అదేమీ లేదు. దీనికి తోడు ఎక్కడైనా ఆటంకాలు ఉంటే ముఖ్యమైన ఆటంకాలు బుడమేరు నీరు వెళ్ళి కొల్లేరులో కలవాలి. కొల్లేరులో పెద్ద పెద్ద చెరువులు ఉండి ఆక్రమణలు ఉన్నాయి. మరి వాటి మీద ప్రభుత్వ వైఖరండి. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేసేశారు, నాయకులు కూడా కుమ్మక్క అయిపోయారన్నారు, దాని మీద లేదు. ఎక్కడైనా ఆటంకం వస్తే ఇళ్ళు ఆటంకమైతే వాళ్ళకి ఏం చేయాలి? ప్రత్యామ్నాయం. ఇవేమీ కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా 30 కోట్లు ఖర్చు పెట్టి గళ్ళు పడిన దగ్గర పూర్తి చేసి మేము అర్ధరాత్రి కూడా పని చేయించేసాం అని హడావిడి చేస్తే ఇది మళ్ళీ ఇంకోసారి ప్రజలు మోసం చేయటమే. ఈసారి ఇప్పుడు కృష్ణానదికి వరద నీళ్ళు వస్తున్నాయి. బుడమేరు కూడా మొన్నటిదాకా నీరు పెరిగింది. వరద రాకుండా ఉండడం మంచిదే, కానీ రేపు ఎప్పుడైనా సరే వరద ముంపు మాత్రం పొంచి ఉంది. ఇటువంటి టైంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ కనీసం దీని మీద దృష్టి కూడా పెట్టట్లేదు. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళు మేల్కోవాలి, తగు చర్యలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి, టెండర్లు పిలవాలి. మళ్ళీ మొన్నటిదాకా వస్తే ప్రకృతి వైపరీత్యం అన్నాం, ఈసారి వస్తే ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైపరీత్యం అవుతుంది, పాలకుల వైపరీత్యం అవుతుంది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఫలితంగా వచ్చిన వరద అవుతుంది. కాబట్టి దానికి బాధ్యత వహించాలి. ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవాలని చెప్పేసి మేము కోరుతాం. ఆపరేషన్ బుడమేరు అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు పరిస్థితులు కనపడుతున్నాయని అందరికీ చూస్తుంటే అర్థమవుతుంది. గత సంవత్సరంలో వరదలు వచ్చేపాటికి మేము కొత్తగా అధికారంలోకి వచ్చాము, అధికారంలో రాగానే ఎమ్మటే వరదలు వచ్చేసినాయి. వాటర్ అంటే చంద్రబాబు నాయుడే స్వయంగా ఒప్పున్నారు, అధికారులని జనాలు తిడతారు, 3-4 రోజులు వాళ్ళ పిల్లలకి చంటి పిల్లలకు పాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే మనం వాళ్ళకి అందిలేకపోయిన మాట వాస్తవాన్ని ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారే. సరే, ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమే. కానీ ఆపరేషన్ బుడమేరు అంటూ మంచి ప్రకటన చేశారు. పడిన ఎక్కడో మనకు బెజ్జం పడితే దానికి ఏంటో ఒక వాల్ కట్టి, ఒక చిన్న వాల్ కట్టేసి దాంతో సరిపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎంతవరకు సరైన పద్ధతిలో ఇప్పుడు రీసెంట్గా ఎండాకాలంలో కూడా వానలు వచ్చిన పరిస్థితులు మనం చూసాం. వానాకాలంలో వానలు విపరీతంగా కురుస్తుంటే ఇప్పుడు ఇలా గట్టు మీద నడుస్తున్నాయి అన్నీ కూడా. ఏ టైంలో పొంగుద్దో తెలియని పరిస్థితిలో ఉందన్నమాట. ఇంకెక్కడైనా వరద వచ్చినా లేదా వాన పడ్డా కూడా ఖచ్చితంగా మరొకసారి మునిగిపోయే పరిస్థితి విజయవాడ కనపడుతుంది. మరి ఆపరేషన్ అంటే మీరు ఏం చెప్పారు? దానికి ఎంత నిధులు కేటాయించగలిగారు? అసలు ఏం చేయగలిగారు? కనీసం
ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసా మీ మంత్రివర్యులకి? పాపం ఆయన ఎండకి వానకి అక్కడే ఉండి టెంట్లు వేసుకొని చేశాడు, మేమంతా యాక్సెప్ట్ చేస్తాం. మరి ఆ తర్వాత ఏమైపోయింది? ఆ తర్వాత ఆయన ఏమైనా దానికి సంబంధించిన నిధులు ఏమైనా తీసుకురాగలిగాడా? ఇన్ని క్యాబినెట్లు జరిగినాయి కదా, భవిష్యత్తులో మళ్ళీ మునిగిపోయే ప్రమాదం ఉంది, అందరికీ తెలిసిన విషయమే కదా. మరి మీరు ఏం చేయగలిగారు? ఇప్పుడు గట్టిగా అంతా బార్డర్లో వెళ్తున్నాయి, వాటర్ అంతా కూడా చూస్తుంటే మన కళ్ళ ముందు కనబడుతున్నాయి, బార్డర్గా వెళ్తున్నాయి. ఇంకొంచెం మొన్న వరుసగా 4 రోజులు కొట్టింది వాన, ఇంకొక 4 రోజులు కొడితే ఖచ్చితంగా కొన్ని ఏరియాలు మునిగిపోయే పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికే కృష్ణానదికి 3 లక్షల క్యూసిక్ వస్తుందని సమాచారం. ఇంకా పెరిగితే పై డ్యామ్స్ అని ఎత్తేస్తున్నారు, ఎత్తితే పెరిగితే ఈ వాటర్ అంతా ఎటు వస్తాయి? మళ్ళీ వెనకదండి మళ్ళీ బుడమేర మునిగితే మళ్ళీ ప్రజలు మీ యొక్క సేవల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితేనా? మళ్ళీ 3-4 రోజులైనా కూడా పాల ప్యాకెట్ అందించుకోలేని పరిస్థితులు, దీనమైన పరిస్థితుల్లో ప్రజలు ఉండాలా? ఇదా మీరు కోరుకునే పాలన? కనీసం ఇప్పటికైనా మేలుకోండి, ఖచ్చితంగా దానికి కావాల్సిన నిధులను ఏర్పాటు చేయండి. అండర్ గ్రౌండ్ చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది, కింద నుంచి పైనేమో మన ఏలూరు కాలం వెళ్తుంటే కింద నుంచి బుడమేర వెళ్తుంది. అది ఎండాకాలంలోనే బోర్డర్లో వెళ్ళిందనమాట. దాని నుండి వెళ్ళాలంటే 14,000 క్యూసిక్ వెళ్ళాలి, కానీ ఆ వెళ్ళే పరిస్థితి లేకుండా అక్కడ ఉంది. దాని వాటర్ వెనక్కి తంతం వల్ల మనకి విజయవాడ మునిగిపోయే ప్రమాదం ఉంది. కనీసం దాన్ని ఏమైనా మీరేమైనా తవ్వి దాన్ని ఏమైనా సరి చేయగలిగారా? ఇంతవరకు సరి చేసిన దాఖలాలు లేవు. కనీసం అక్కడ పూడుకులు కూడా తీసిన దాఖలాలు కూడా లేవు అనమాట. మాత్రం పూడుకులు తీసి మమ్మ అనిపించుకుంటున్నారు తప్ప అది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలి. తీరండి మన మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మ రామానాయుడు గారు బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టపడతో మాటల్లో కాదు, చేతల్లో ఆచరణలో చూపించగలిగితే ప్రజలు హర్షిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయిపోయింది అన్నారు, ప్రజలు ఏం భయపడుతున్నారు? ఇప్పుడు మళ్ళీ వరద వస్తే ఏంటి పరిస్థితిని భయాందోళన? రీసెంట్గా ఒక వారం రోజుల కింద వానలు కొట్టినప్పుడే మన రాజరాజేశ్వరపేట సంబంధించి వాళ్ళు చాలామంది వేరే ప్రాంతాలు ఇల్లు ఎత్తుకోవడానికి బిగిన్ చేశారనమాట. ఎందుకంటే వరద వస్తే మళ్ళీ మా ఆస్తులు పాడైపోతాయి, మా యొక్క అంటే మంచాలు ఇవన్నీ ఏమైనా సర్వం కోల్పోయిన వాళ్ళు మీరు ఇచ్చే 25,000 రూపాయలు ఒక పక్కకు రాలా, బయలుపోయిన గోడలకు కూడా డబ్బులు రాలేదన్నమాట. కొంతమందికి అందరం కూడా అందలేదు. ముందు జాగ్రత్తగానే ప్రభుత్వం ఎలాగో మన మీద ఏముండదు, ఏదో వరద వచ్చేస్తుంది అంటున్నారని చెప్పి మొన్న వరుసగా 4 రోజులు వాన పడేపాటికే వరద వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. ఇల్లు కూడా చూస్తున్నారన్నమాట, బయట ప్రాంతాల్లో ఇల్లు వెళ్ళి గబగబా ఎత్తుకున్న వాస్తవాలు. ఇంకొక 4 రోజులు వాన పడితే పాత రాజరాజేశ్వరపేట, కొత్త రాజరాజేశ్వరపేట ఏవైతే మునిగిపోతున్నాయో ఆ ప్రాంతాలందరూ కూడా ఖచ్చితంగా వేరే ఇళ్ళకి, వేరే ఊళ్ళకి వెళ్ళే పరిస్థితికి ఈ రోజున వచ్చేసింది. ప్రజలే భయపడుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది, అయ్యా మీ యొక్క క్యాబినెట్లో టకటక నిధులు కేటాయించే పూడికలు పూర్తిగా తీసివేసి, ఆ పూడికలు అనేది కూడా తాత్కాలికంగా చేస్తారు, పూర్తిగా తీసివేసి ఆపరేషన్ బుడమేరుని వీలైనంత త్వరగా అమలు చేయకపోతే ఉన్న పరిస్థితుల్లో విజయవాడ మునిగిపోవడమే తప్ప ఏమీ లేదని చెప్పేసి అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ వాల్ కట్టాడు కాబట్టి అంత వరద వచ్చినా కూడా కృష్ణలంక ప్రాంతాలు మొలగకుండా నిలబడ్డాయి. మరి మీరేదో చిన్న ఎక్కడ బెజ్జం పడితే ఒక వాల్ కట్టేసి బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు, సరైన పద్ధతి కాదు. దానికి కావాల్సిన నిధులు మీరు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందారు. అదే కాకుండా మీరు వైఫల్యం ఏంటంటే ఇంకా ఘోరమైన వైఫల్యం, దానికి ఎక్కడ నిధులు కేటాయించట్లేదు, మీకేం సంబంధం లేనట్టుగా మాకేం సంబంధం లేనట్టు పక్క వెళ్ళిపోతున్నారు. ఆపరేషన్ బుడమేరుని ఆ రోజు చేసిన హడావుడి, ఆ తర్వాత ఆపరేషన్ బుడమేరు అంటూ ఏం చెప్పలేని పరిస్థితుల్లో మంత్రి ఉన్నాడు. గతంలో అనేక పార్టీల వాళ్ళు కలిస్తే కూడా చేద్దాం అంటారు తప్ప చేసే పరిస్థితి అయితే కనపడ్డా. దానికి నిధులు ఏమైనా కేటాయిస్తే చేస్తారని ఎవరికైనా అర్థమవుద్ది. ₹1 నిధులు ఏమైనా కేటాయించారా? ఒకవేళ కేటాయిస్తే శాతపర్థం విడుదల చేస్తే అలవాటు ఉంది కాబట్టి మీరు విడుదల చేయండి. ఈ ఆపరేషన్ పడి మేరకు మేము ఇన్ని లక్షల కోట్లు మేము లేదా ఇన్ని వేల కోట్లు మేము ఇవ్వగలిగాం అని చెప్పి విడుదల చేయండి. ఇప్పటికైనా ప్రజలు భయాందోళనలు ఉన్నారు. వాళ్ళ భయాందోళన నుంచి బయటకు రావాలి అంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు క్యాబినెట్లు కూర్చోవడం లేకపోతే అత్యవసర సమావేశం చేసుకొని బెజవాడిని కాపాడాల్సిన బాధ్యత బెజవాడే కాదు, చుట్టుపక్కల విలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతాలు ఆధారపడి మనకి రామలింగేశ్వరపేట ఇలా కొన్ని చోట్లకి వెళ్తే ఊర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఒక బెజవాడ అంటే 32 రోజులకి అని మనం హైప్ అయినాయి. కానీ గ్రామీణ ప్రాంతంలో ఇటు మన తిరువూరు గ్రామాల నుంచి ఇటు నుంచి వస్తే భయంకరంగా మునిగిపోయిన ఉన్నాయి అన్నమాట. పల్లెలు మైలవరం రూట్ ఇవన్నీ కూడా ఇంకా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఆ నష్టాన్ని రాకముందే ఆ పూడికలు పరిపూర్తిగా తీసివేసి ఏదైతే కెనాల్ ఉందో దాన్ని బాగు చేయమని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు కోరడం జరుగుతుంది.